హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసం వచ్చేస్తోంది కదా, అందుకని దేవుడి గదంతా శుభ్రం చేసుకున్నాను. దేవుడి పెట్టి అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. మార్గశిర మాసం దేవుడిని కదపకూడదు అంటారు కదా, అందుకని ముందుగుండా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈరోజు ఆల్రెడీ అమావాస్య వచ్చేసింది కదా, అందుకని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా కూర్చున్నాను. టైం అయితే 10 అయ్యింది. ఇవి ఎప్పటికి అవుతుంది, ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి 12 ఇలా అవుతుంది. ఒకటి క్లీన్ చేస్తున్నాను అనమాట. బాబాగారి విగ్రహం, అలాగే లక్ష్మీ తొట్టె మార్గశిర మాసం కదపకూడదు అంటారు. అందుకని కార్తీక మాసంలోనే క్లీన్ చేసుకుంటే మనకు ఇంకో 1 మంత్ కదపకూడదు అనమాట. మళ్ళీ మార్గశిర మాసం అయ్యే వరకు కదపకూడదు. అందుకని వీటికవి వేరే తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేరే క్లీన్ చేసుకోకపోతే ముందుగా వేరే పెట్టుకోకపోతే దొరకవు, అవి కలిసిపోతూ ఉంటాయి. అందుకని వీటికవి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఎక్కడలేని పనులు, ఎక్కడలేని టెన్షన్లు అన్నీ ఆడవాళ్ళకే ఉంటాయి. ఇంటికి ఎవరైనా వస్తారు అన్న ఆడవాళ్ళకే టెన్షను, ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా ఆడవాళ్ళకే టెన్షను. ఏ పనులైనా సరే ఆడవాళ్ళకేనో, మగవాళ్ళకి ఏమీ ఉండదు, హాయిగా ఉంటారు. అలాగని వాళ్ళకి కష్టం ఉండదు అని కాదు, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయనుకోండి. కానీ ఎక్కువ ఇలా ఇంట్లో పనంతా చేసుకోవాలి, ఎక్కువ ఏదైనా చెయ్యాలి అంటే ముందుగుండా హైరాణ పడిపోయి టెన్షన్ పడిపోయేది మాత్రం ఎక్కువ ఆడవాళ్ళేను. ఇంట్లో ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా సరే ఆడవాళ్ళకే టెన్షన్ ముందుగుండా. ఇలా మొత్తం ఈ టేబుల్స్ అన్నిటికీ కూడా తడిగుడ్డ పెట్టి తుడిచేసాను శుభ్రంగా. అష్టదళ పద్మం వేసి కొంచెం పసుపు రాసి దాని మీద అష్టదళ పద్మం వేసేసాను, రెండిటి మీద వేసి ఇలా ఏదో నాకు వచ్చిన డిజైన్స్ అనమాట. స్పెషల్ ఏమీ ఉండదు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అష్టదళ పద్మం వేసుకుంటే చాలు, అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు. దాని మీద కొంచెం పసుపు వేసి కుంకుమ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అంతకన్నా ప్రీతికరమైనది ఇంకేమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే వరిపిండితో ముగ్గు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఇలా వరిపిండితో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. ఏదో నాకు వచ్చిన డిజైన్లో ఏదో వేసుకున్నాను. చూడ్డానికి ఈజీగానే ఉంటుంది, కానీ చేసేసరికి నడుము పడిపోతుంది. ఏం చేస్తాం మరి, ఆడవాళ్ళకి తప్పదు కదా. హౌస్ వైఫ్లైనా, బయటకు వెళ్ళి పనిచేసి వచ్చే వాళ్ళైనా సరే ఇవి ఖచ్చితంగా చేసి తీరాల్సిన పనులేను. ఇంట్లో పని మనుషులున్నా ఎవరున్నా సరే ఇలాంటివి మాత్రం ఇంటి యజమానురాలు మాత్రమే చేసుకోవాల్సిన పనులు. ఇలా పసుపు వేసి దాని మీద కుంకుమ బొట్టు పెట్టేశాను. నవ్వుతున్నాను ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు, ఎప్పటికవుతుంది ఆకలి వేస్తుంది అంటున్నారు పిల్లలు. ఆల్రెడీ టిఫిన్ చేశారు, లంచ్ కోసం అడుగుతున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత నా నడుము సరిగ్గా ఉంటే అప్పుడు వండుతానులేండి అంటున్నాను. ఇలా ఇంకో పీట పెట్టి దానికి పసుపు కుంకుమ వరిపిండితో
ముందు పసుపు రాశాను, తర్వాత వరిపిండితో కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. అలాగే మీదను కూడా కొంచెం పసుపు రాసి వరిపిండితో అష్టదళ పద్మం వేసుకున్నాను. నా అవతారాన్ని అయితే మాత్రం చూడకండి, నేను చేసే పనిని మాత్రమే మీరు గమనించండి. ఫోటోలో ఈ ముగ్గు వేసింది గట్టా ఎడం చేత్తో వచ్చినట్టు ఉన్నది, కానీ కాదండి, నేను కుడి చేత్తోనే వేశాను. కాకపోతే కెమెరా ఇటుపక్క పెట్టడం వల్ల అలా మీకు కనిపిస్తోంది, అంతేను. దాని మీద కూడా కొంచెం పసుపు వేసి కొంచెం కుంకుమ వేసాను అన్నమాట. దీని మీద ఇప్పుడు ఒక ఎర్రని జాకెట్ ముక్క వేసుకోవాలి. ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టినప్పుడు కానీ దేవుని పెట్టినప్పుడైనా సరే కిందనే అలాగ పెట్టకూడదు, జాకెట్ ముక్క వేసుకోవాలి. జాకెట్ ముక్క వేసుకొని అప్పుడు వస్త్రం ఏదైనా శుభ్రమైన ఒక వస్త్రాన్ని వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట పీటని. ఇలా ఎర్రని వస్త్రం వేసుకోవాలి. ఎర్రని వస్త్రం అమ్మవారికి ప్రీతి కదా, అందుకని ఎర్రని వస్త్రం వేసుకున్నాను జాకెట్ ముక్కది. మన ఇంట్లో జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, ఎవరో ఇచ్చినవైనా మన ఇంట్లో ఉన్నవైనా ఉంటూ ఉంటాయి కదా, అలా కొత్తదైనా పర్వాలేదు, శుభ్రం చేసి ఉతికి ఆరేసి శుభ్రం చేసిన వస్త్రమైనా వేసుకోవచ్చు. కాబట్టి అది మళ్ళీ ఒక దేవుడి కింద వేసుకోవటానికి మాత్రమే వాడాలి. ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకొని వచ్చేస్తాను. శుభ్రం చేసుకొని వచ్చేసానండి. ఈ పటాలన్నిటికీ తడిగుడ్డ పొడిగుడ్డ పెడి తుడిచేసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర దేవుడు పెద్దగా ఏం లేదండి, ఒక 5 పటాలు ఉంటాయి అంతేను. ఎక్కువ నేను తెచ్చుకోలేదు పటాలు గట్టా. ఇలా శుభ్రం చేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అని, ఈ ప్రతి నెల క్లీన్ చేసుకోవటం అవి ఇబ్బంది అయిపోతుందని నేను పెద్దగా పటాలు ఏవి పెట్టుకోలేదు. కొంచెం నాకున్న పాత్రలో కొంచెమే తెచ్చుకున్నాను. ఎక్కువ పెట్టుకున్నా ఇలాంటప్పుడు హైరాణ అయిపోతుంది. గంధంలో కొంచెం జవ్వాది పౌడర్, అలాగే ఇది పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం వేసి గంధం బాగా కలిపి ఆ గంధంతో బొట్లు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టాను అన్నమాట. ఒక ఇయర్ బడ్ తీసుకున్నాను. ఇయర్ బడ్ తీసుకొని గంధం బొట్లు పెట్టి చేతితో కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇయర్ బడ్తో ఎందుకు పెడుతున్నానంటే ఈజీగా వచ్చేస్తుంది, మన చేతికి కూడా ఏమీ అంటుకోదు, తడిగా ఉంటుంది కదా, తడి ఏమీ అంటుకోదు. ఇలా ఇయర్ బడ్స్తో పెట్టేసుకున్న తర్వాత దాని మీద చేతితో కుంకుమ బొట్లు పెట్టేసుకోవచ్చు, మనకి ఈజీగా పని అయిపోతుంది. అందుకని ఈ ట్రిక్ వాడతాను నేను. ఒక ఇత్తడి ప్లేటు శుభ్రంగా తోమేసాను. ఇది లక్ష్మీ తొట్టు అండి, మా ఇళ్ళల్లో ఇలా లక్ష్మీ తొట్టు ఉంటుంది. దానికి గంధం రాసి బొట్లు పెడుతున్నాను. ముందు ప్లేట్కి బొట్టు పెట్టడం మర్చిపోయాను, అందుకని తీసాను. పెట్టేసుకున్న తర్వాత లక్ష్మీదేవి విగ్రహాలు 2
పొడిగుడ్డు పెట్టి తుడిచేసి గంధం రాసి బొట్లు పెట్టేసుకున్నాను. వెండిదొకటి మామూలు ఇత్తడిదొకటి ఉందండి నా దగ్గర. పెద్దగా విగ్రహాలు కూడా నేను ఏవి తెచ్చుకోలేదండి, ఎందుకంటే ఐరన్ పడిపోవాలి ఇలా తోమినప్పుడు గట్టా అని. ఏనుగులండి అవి, లక్ష్మీదేవికి ఏనుగులు ప్రీతి కదా, అందుకని 2 ఏనుగులు గంధం రాసి బొట్టు పెడుతున్నాను వాటికి. ఈ శివలింగం అనేది అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక 14 ఏళ్ల క్రితం తెచ్చుకున్నాను నేను. అరుణాచలం వెళ్ళినప్పుడు అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది. మా అత్తవారి ఇంట్లో కొన్ని వదిలేసాను అన్నమాట. కొంచెం ఏవో సామాన్లే తెచ్చుకున్నాను. అద్దిల్లు కదండి, అస్తమానం తిప్పుతుంటే పోతాయని. ఏదో పని మీద ఇలా కూర్చునేసరికి ఎవరో ఒకరు వచ్చి కాలింగ్ బెల్ కొట్టడమో, లేకపోతే ఈ అమెజాన్ వాడో ఫ్లిప్కార్ట్ వాడో రావడమో వెళ్ళడమో. ఇప్పటికీ ఈ వీడియో ఒక 5 సార్లు ఆపాను నేను. ఏదో పని మీద కూర్చున్నప్పుడే అందరూ వచ్చేస్తూ ఉంటారు దొర్లుకొని. ఇది చిన్న నంది అనమాట. అప్పుడు అరుణాచలంలోనే కొనుక్కున్నాను అనమాట. ఆ శివలింగంతో పాటు ఈ నంది కూడా కొనుక్కున్నాను అప్పుడు. ఇవి మాత్రం నాతోనే తెచ్చేసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సరేను. ఇది చెక్కతో చేసిన వినాయకుడిది అనమాట. జిల్లేడు కర్రతో చేస్తారు కదా, ఆ వినాయకుడు అనమాట. కాణిపాకం వెళ్ళినప్పుడు మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను అనమాట. ఇవి లక్ష్మీదేవి కింద పెట్టడానికి చిన్నవి శంఖాలు, వాటిని ఇంకేంటో రౌండ్గా ఉన్నాయి, వాటిని ఏదో అంటారు, వాటి పేరు గుర్తు రావటం లేదు. అవి ఒక్కొక్కటి 9 పెట్టాలన్నమాట. అలాగే తామర గింజలు, ఈ చిన్నవి గవ్వలు, అలాగే 9 కాయిన్స్, అలాగే చిన్న స్ఫటిక కాదు పచ్చకర్పూరం, అలాగే కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసి అందులో అమ్మవారిని పెడతానన్నమాట. అన్నీ 9 ఉండాలన్నమాట. ఇలా అమ్మవారిని పెట్టి చుట్టూరు ఇవన్నీ కూడా పెడతానన్నమాట. పెట్టి ఇది లక్ష్మీదేవి తొట్టులో పెడతానన్నమాట. ఇలాగా తామర గింజలు అన్నమాట అవి. ఇవన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా, అందుకని ఇవన్నీ పెడతానన్నమాట. ఇలా పేర్చేసి లక్ష్మీ తొట్టులో పెట్టేసుకుంటాను. అందులోనే కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్, పసుపు, కుంకుమ. జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం ఎందుకంటే పచ్చకర్పూరం అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అలాగే జవ్వాది పౌడర్ సువాసన కోసం. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం కదా, మంచి వాసన వస్తుందని జవ్వాది పౌడర్ వేస్తాను. అలాగే పసుపు, కుంకాలు, అలాగే కొంచెం గంధం వేసి అందులో పెట్టేస్తాను అన్నమాట. అలాగే ఈ ఇత్తడి గిన్నెల్లో నేను ఒక పక్క పసుపు, ఒక పక్క కుంకుమ పెడతానన్నమాట అమ్మవారికి. అలాగే ఒక చిన్న ప్లేట్లో అక్షింతలు కలిపి పెడతానన్నమాట అమ్మవారి దగ్గర. ఈ పంచపాత్రకి గంధం రాసి బొట్లు పెట్టేశాను. సగం పని అయ్యింది, దేవుని శుభ్రం చేయడం సగం పని అయ్యింది, ఇంకా సగం పని ఉంది.
బాబా గారు నా చిన్నప్పటి నుంచి నాకు ఒక దైవం, గురువు, అలాగే మంచి స్నేహితుడు, తల్లి, తండ్రి అన్నీ నాకు బాబా గారు అనమాట. బాబా గారు అంటే నాకు ఒక మంచి అనుభూతి అనమాట. ఒకసారి బొట్టు పెడితే సాటిస్ఫాక్షన్ అవ్వను నేను. అలా పెట్టి 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 పెద్ద అమ్మవారి బొట్టులా చేస్తాను బాబా గారి బొట్టు. చూడండి కనబడుతుంది. అంటే ఒకసారి పెడితే సాటిస్ఫాక్షన్ అవ్వను అనమాట. అది ఇంకా బాగా ఎక్కువ కనబడాలి. గరికపాటి గారు అన్నట్టు ఆల్రెడీ ఆ విగ్రహానికి బొట్లు ఉంటాయి, కానీ మనం ఏదో చెయ్యాలి అనే అహంకారంతో మనం పెట్టేస్తూ ఉంటాం చూడండి. నాకు ఆయన మాట విన్నప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది. బొట్లు పెట్టినప్పుడల్లాను బొట్టు నిజంగానే పటాలకు ఉంటుంది, కానీ మనం పెట్టేస్తూ ఉంటాం. ఆయన అన్న మాట మాత్రం నాకు నిజంగా నవ్వొస్తూ ఉంటుంది. అతను చెప్పింది నిజమే కదా అని. నిజానికి మనం పెట్టింది ఆ అద్దం మీద పెడతాం, పోనీ ఆ విగ్రహానికి ఆ లోపల ఉన్న కాగితానికి కూడా కాదు. ఇంట్లో ఏదో అంటారు కదా, అలాగా మనం చేసిన ప్రతి పనిలో మనకి ఒక సంతృప్తి అనేది వెతుక్కుంటూ ఉంటాం మనం. అందులో ఇది కూడా ఒకటి. మొత్తానికి పటాలన్నిటికీ కూడా బొట్లు పెట్టేశాను. ఇంకా లైన్గా 1 by 1 శుభ్రంగా ఒకదాని వెనకతలు ఒకటి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా పేర్చేసుకున్న తర్వాత మొత్తం మా దేవుడి గది అనేది శుభ్రం అయిపోయింది. ఇందులో ఏవైనా తప్పులు చేస్తుంటే నేను క్షమించండి. అలాగే ఏవైనా తప్పులు చేస్తుంటే నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.